పెట్టారు. స్పీడ్ జీవితంలో వచ్చిన విజయం ఆ తర్వాత కూడా భయం పోలివ్వలేదు. ఈ విజయం పోతే ప్రజలు నన్ను మర్చిపోతే అనే భయం ఇప్పటికీ అతడిలో ఉంది. కానీ ఇప్పుడు అతడు ఆ భయంతో పారిపోవడం లేదు, ఆ భయంతోనే పనిచేస్తున్నాడు. ప్రతి లైవ్ను చివరి లైవ్లా భావించి పూర్తి శక్తితో ఆనందంగా చేస్తాడు. చాలామంది స్పీడ్ని చూసి అనుకుంటారు, వీడికి ఈజీగా వచ్చేసింది అని అనుకుంటారు. కానీ నిజం కాదు. అతడు ప్రతిరోజు తన మనసుతో ఈ యుద్ధాన్ని పోరాడాడు. తనలోని నెగిటివిటీతో యుద్ధం చేశాడు. తన మీద నమ్మకం లేకపోయినా తన పనిని మాత్రం వదలలేదు. అదే అతడిని ఈ స్థాయికి తీసుకొచ్చింది. స్పీడ్ జీవితం మనకు ఒక విషయం చెప్తుంది. మనం ఎవరో మనమే నిర్ణయించుకోవాలి. సమాజం చెప్పే పేర్లు కాదు, మనకు మనం పెట్టుకునే నమ్మకమే మన భవిష్యత్తు. మీరు ఈరోజు నవ్వుల పాలవుతుంటే రేపు అదే నవ్వులు మీ విజయాన్ని చూసి మార్చవచ్చు. స్పీడ్ కథ అందుకు ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ఈ కథను వింటున్న నువ్వు ఎక్కడో ఒక చోట నీ జీవితంలో దీనిని పోల్చుకుంటూ ఉంటావు. నేను ఇలా ఫీల్ అవుతున్నాను, నాకు ఎవరు అర్థం కావడం లేదు అని అనిపించవచ్చు. అలా అనిపిస్తే నువ్వైతే మాత్రం ఒంటరివి కాదు. స్పీడ్ కూడా అలా ఫీల్ అయిన వాడే.